కర్ణాటక హైకోర్టులో సీఎం సిద్ధరామయ్యకు చుక్కెదురైంది. ముడా స్కామ్లో విచారణకు ఆదేశిస్తూ గవర్నర్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు సమర్థించింది. దీంతో ముడా స్కామ్లో ఆయన విచారణ ఎదుర్కోక తప్పని పరిస్థితి నెలకొంది. మరోవైపు హైకోర్టు ఆదేశాలపై సీఎం సిద్ధరామయ్య సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం కనిపిస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటక హైకోర్టులో సీఎం సిద్ధరామయ్యకు చుక్కెదురైంది. ముడా స్కామ్లో విచారణకు ఆదేశిస్తూ గవర్నర్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు సమర్థించింది. దీంతో ముడా స్కామ్లో విచారణ ఎదుర్కోక తప్పని పరిస్థితి నెలకొంది. మరోవైపు హైకోర్టు ఆదేశాలపై సీఎం సిద్ధరామయ్య సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మరి ముడా స్కామ్ కేసులో అయితే సీఎం సిద్ధరామయ్య విచారణను ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అప్డేట్స్ ఏంటి? హైకోర్టులో సీఎం సిద్ధరామయ్యకు జరిగింది. ముడా స్కామ్ లో విచారణకు ఆదేశిస్తూ గవర్నర్ ఇచ్చిన ఉత్తర్వులను కర్ణాటక హైకోర్టు కూడా సమర్థించింది. ముడా స్కామ్ లో విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన సిద్ధరామయ్య సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. అంటే గతంలో కర్ణాటక ముఖ్యమంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత ఈ తీర్పుతో చిక్కుల్లో పడ్డారని ప్రధానంగా చెప్పుకోవాలి. కర్ణాటక రాజకీయాల్లో ఈ ముడా స్కామ్ అనేది ప్రకంపనలు సృష్టించింది. అయితే అది మైసూర్ నగరానికి సంబంధించిన మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన కేసులో, భూ వివాదం కేసులో ప్రధానంగా సిద్ధరామయ్య ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మొత్తం ముడా భూముల కేటాయింపులో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ గతంలో 3 సామాజిక కార్యకర్తలు కర్ణాటక హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. ఇటు గవర్నర్ కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కర్ణాటక గవర్నర్ విచారణకు ఆదేశించారు. ఈ విచారణను నిలువరించాలంటూ కూడా కర్ణాటక హైకోర్టును సిద్ధరామయ్య ఆశ్రయించారు. ఇటు కర్ణాటక హైకోర్టు కూడా సిద్ధరామయ్యకు వ్యతిరేకంగానే, అంటే ఏదైతే కర్ణాటకకు సంబంధించిన గవర్నర్ ఇచ్చిన తీర్పు మేరకునే గవర్నర్ ఏదైతే విచారణకు ఆదేశించారో ఆ విచారణను సమర్థిస్తూ కూడా కర్ణాటక హైకోర్టు తీర్పును వెలువరించింది. అంటే గతంలో ఏదైతే 3 సామాజిక కార్యకర్తలు ముడా స్కామ్ లో అక్రమాలు జరిగాయి, ఈ సిద్ధరామయ్య కుటుంబం 4,000 కోట్లకు సంబంధించిన భూములను లాక్కున్నారు అనేది, కబ్జా చేశారని ప్రధానంగా ఆరోపిస్తూ ప్రదీప్ కుమార్, టీజే అబ్రహాం, స్నేహమయ కృష్ణ అనే 3 సామాజిక కార్యకర్తలు పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో సిద్ధరామయ్యకు ప్రమేయం ఉందని వారు ఆరోపించారు. ఇప్పుడు గవర్నర్ నిర్దేశించిన ప్రకారం అవినీతి నిరోధక చట్టం 1988లో సెక్షన్ 17, భారతీయ నాగరిక సురక్ష సంహిత సెక్షన్ కింద 2018 ప్రకారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ప్రాసిక్యూషన్ కు అనుమతి అభ్యర్థులపై గవర్నర్ నిర్ణయం సంబంధించి కూడా గతంలో లేఖను విడుదల చేశారు. దీన్ని సవాల్ చేస్తూ గవర్నర్ ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆదేశాలను సవాల్ చేస్తూ కర్ణాటక హైకోర్టు సిద్ధరామయ్య ఆశ్రయిస్తే కర్ణాటక హైకోర్టు కూడా గవర్నర్ ఆదేశాలను సమర్థించింది. ఆదేశించారు. ఇప్పుడు ప్రజెంట్ సిద్ధరామయ్య విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. గతంలో ఏదైతే తన భార్య పార్వతమ్మ పేరు మీద ఏదైతే భూములు ఉన్నాయో, సిద్ధరామయ్య భార్య పార్వతమ్మకు గతంలో ఒక ల్యాండ్ కు సంబంధించి మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన 4,000 కోట్ల రూపాయలు అక్రమం జరిగిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సిద్ధరామయ్య సత్యమణి పార్వతమ్మ పేరిట మైసూరు శివార్లలో భూములు ఉన్నాయి. భూములు కొని వారి అవసరాలకు అక్రమాలు జరిగాయని ప్రధానంగా ఆరోపిస్తూ సామాజిక కార్యకర్తలు గవర్నర్ ఫిర్యాదు చేశారు. దీంట్లో మొత్తంగా చూసుకుంటే ఈ 4,000 కోట్లకు సంబంధించిన అక్రమాలు జరిగాయని ప్రధానంగా ఆరోపిస్తున్నారు. దీంట్లో సిద్ధరామయ్య పాత్ర ఉంది. వారి కుమారుడు కుటుంబం పేరు మీద ఇదంతా బదలాయించుకున్నారని ప్రధానంగా, అంటే మైసూరులో సీఎం సచివడి పార్వతమ్మ పేరిట చట్టవిరుద్ధంగా కోర్టులను విరచిస్తే భూములు కేటాయించారనేది వారి వాదనగా వినిపిస్తోంది. దానిలో భాగంగా గవర్నర్ ఫిర్యాదు చేశారు. గవర్నర్ దీనికి సంబంధించి విచారణకు ఆదేశించారు. విచారణకు ఆదేశించిన నేపథ్యంలోనే కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. కర్ణాటక హైకోర్టు గవర్నర్ ఆదేశాలను సమర్థించారు. ఇప్పుడు ప్రజెంట్ సిద్ధరామయ్య ముడా స్కామ్ లో విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ప్రజెంట్ సిద్ధరామయ్య ముందున్న తదుపరి కార్యాచరణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. న్యాయపరంగా ఉన్న సుప్రీంకోర్టు రైట్ శివ, థాంక్యూ.